ఒక పోషకాహారం తీసుకుంటున్నాం డైలీ, ఓకే తీసుకుంటాం. అందులో కొన్ని ప్రోటీన్స్ అని, కార్బోహైడ్రేట్స్ అని, ఫ్యాట్స్ అని, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఏవి ఎంత మోతాదులో తీసుకుంటే హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది? సో ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పేదండి, మనం ప్లేట్లో ఏదో వడ్డించుకున్నాము, మీరు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఫ్యాట్ ఇట్లా కనిపిస్తాయండి మనకి, నంబర్స్ కనిపిస్తాయా? ఏం కనిపిస్తాయి? ధాన్యంతో చేసింది ఏదైనా ఉందా, పాలతో తయారు చేసింది ఏదైనా ఉందా, కూరగాయలతో చేసింది ఏదైనా ఉందా, పప్పులతో చేసింది ఏదైనా ఉందా, పండ్లతో చేసింది ఏదైనా ఉందా, లేకపోతే యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్ ఏమైనా ఉందా, మాంసం కానీ గుడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది కదా మనకు కనిపించేది. సో ఎంతసేపు కార్బోహైడ్రేట్లు ఏంటి, ఎన్ని గ్రాములు ఉన్నాయి, ప్రోటీన్లు ఏంటి, ఎన్ని గ్రాములు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా చెప్పుకుందాం. ఎందుకంటే తెలుసుకోవటంలో తప్పులేదు, తెలుసుకుంటే మంచిదే. కానీ ఫోకస్ అంతా ఎంతసేపు ఎన్ని గ్రాములు కార్బోహైడ్రేట్, ఎన్ని గ్రాములు ప్రోటీన్, దీని మీద ఉంటే ఇది కూడా ఒక అబ్సెషన్ లాగా అయిపోయి దీని వలన కూడా మనకి ఫుడ్ అంటే భయం పెరుగుతుందండి. అమ్మో ఇది తింటే ఏమవుతుందో, దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందేమో, కార్బోహైడ్రేట్ మంచిది కాదంటున్నారు, తినకూడదేమో. సో ఈ రకమైన భయం, ఆహారం తినకపోతే మనం బతకలేమన్నప్పుడు, మనం దాని మీద డిపెండెంట్ అయినప్పుడు అదంటే భయం దేనికండి? ఇష్టం ఉండాలి, ఇష్టం ఉండటం మంచిదే, కానీ ఏదైనా మితంగా తీసుకోవాలనే తెలియాలి. సో మనకి కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే లెట్ us టాక్ అబౌట్ ఫుడ్ గ్రూప్స్ రాదర్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇట్లా అని కాకుండా అది కూడా న్యూట్రియంట్స్ కేటగిరీ, విల్ టాక్ అబౌట్ దట్. బట్ ఫస్ట్ ఫుడ్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ గ్రూప్స్లో కొంత ఎక్కువ తీసుకోవాల్సినవి ఉంటాయి, కొంత లిమిటెడ్గా తీసుకోవాల్సినవి ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ తీసుకోవాల్సింది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక మన గట్ హెల్త్ బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద జనరల్గా అవసరమైనటువంటి బి విటమిన్స్ కానీ, బి కాంప్లెక్స్, బిలో మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి అన్నమాట, అవన్నీ కానీ, సి విటమిన్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి వస్తాయి. సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో గ్రెయిన్స్ అండి. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు. ఈ ధాన్యాల్లోనే మన వరి, బియ్యం కానీ, బియ్యం నుంచి వచ్చేటువంటి అటుకులు, మరమరాలు కూడా ఇందులోకే వస్తాయి. సో చాలా మంది నేను అన్నం మానేసాను అంటారు, పోహా తింటారు, ఉగ్గాని తింటారు. సో జస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ధాన్యంతో తయారు చేసినది ఏదైనా సరే, మనకు ఒక రకంగా ఇడ్లీ, దోశ లాంటివి తీసుకుంటే కూడా దాంట్లో కూడా ఇదర్ బియ్యంతో చేసిన రవ్వ కానీ, లేదంటే మిల్లెట్స్ కానీ. సో చిరుధాన్యాలు కూడా ఈ ధాన్యాల కిందకే వస్తాయండి. చిరుధాన్యాలు కొద్దిగా ధాన్యం కంటే కొంచెము కాంపోజిషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కానీ చిరుధాన్యాలు కూడా ధాన్యాల కేటగిరీ, సీరియల్స్ అంటారండి. సో సీరియల్ గ్రెయిన్స్, ధాన్యం